నమస్తే. జరగాల్సిన పనులు జరగకుండా ఎప్పుడు జనం మధ్య ఉంటాడన్న ఇమేజ్ సంపాదించుకుంటే సరిపోతుందా? కూకట్పల్లిలో స్థిరపడ్డ ఉత్తరాంధ్ర వాసుల కులాల సమస్యకు పరిష్కారం ఏమిటి? సెటిల్మెంట్ ఆరోపణలకు మాధవరం సమాధానం ఏమిటి? కరణం గొట్టిపాటి వర్గాల మధ్య గొడవలతో అద్దంకి నియోజకవర్గానికి జరుగుతున్న నష్టం ఏమిటి? పోట్లగిత్తల పోరులో పైచేయి ఎవరిది? మాజీ టీచరమ్మ సింగనమల సీన్ ఎలా మార్చేశారు? యామినీ బాల గురించి జనం ఏమంటున్నారు? ఈ 3 నియోజకవర్గాల గురించి ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్ లో చూద్దాం. పలకరింపులకే పనులు జరిగిపోతాయా? చేయాల్సింది చేయకుండా ఎప్పుడు జనం మధ్య ఉంటే నియోజకవర్గం కళకళలాడిపోతుందా? రాజధానిలో ఉన్న ఇంకా ఎన్నేళ్లు నీటికి కటకట? సెటిల్మెంట్ ఆరోపణలకు కూకట్పల్లి ఎమ్మెల్యే సమాధానం ఏమిటి? సైకిల్ దిగి కారెక్కినాక ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమిటి? పని జరిగిందా లేదా అన్నది కాదన్నయ్యా, సీన్లోకి మనం ఎంటర్ అయ్యామా లేదా అన్నదే ముఖ్యం. ఇది కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్టైల్. గల్లీలో గొడవ జరిగినా చిన్న ఫోడ్ కొడితే చాలు వచ్చి వాలిపోతారు అన్న పేరుంది ఆయనకు. ఎప్పుడు పిలిచిన ఎమ్మెల్యే పలుకుతారు గాని సమస్యలు మాత్రం తీరడం లేదు అన్నది లోకల్ టాక్. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత అంతకు ముందున్న రంగారెడ్డి నుంచి మేడ్చల్ పరిధిలోకి వెళ్లింది కూకట్పల్లి. గతంలో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని 2009లో కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2014 ఎలక్షన్స్ లో టీడీపీ నుంచి మాధవరం కృష్ణారావు జెండా ఎగరేశారు. కానీ కొద్ది రోజులకే సైకిల్ సవారీ బాగాలేదని కారెక్కేసి గులాబీ గూటికి చేరారు. $4,70,000 ఓట్లున్న కూకట్పల్లిలో 60% వలస వచ్చి స్థిరపడ్డవాళ్లే. అందులోనూ కోస్తా జిల్లాల నుంచి వచ్చిన వారు ఎక్కువ. కమ్మ సామాజిక వర్గం ప్రభావం బలంగా ఉంది. బీసీలు, రెడ్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. 70,000 దాకా ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. అందుకే ఇక్కడ అందరినీ కలుపుకుని పోగలిగిన వాళ్ళకే ఓట్లు పడతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపార వర్గాల ప్రభావం బాగానే ఉంటుంది. మాధవరం రాకతో అంతకు ముందున్న టీఆర్ఎస్ నేత గొట్టిముక్కల పద్మారావుకు స్థానం లేకుండా పోయింది. ఎమ్మెల్యేగిరి, నియోజకవర్గ బాధ్యతలు ఉండడంతో కేడర్ను తన వైపునకు తిప్పుకోగలిగారు కృష్ణారావు. ఎప్పుడూ జనం మధ్యనే ఉండే ఎమ్మెల్యే నలుగురిని కలుపుకుపోవడానికి ఉపయోగపడే ఏ సందర్భాన్ని వదులుకోరు. పని జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే ఎమ్మెల్యే స్పందించారనే టాక్ మాత్రం ప్రజల్లో తెచ్చుకున్నారు. ఏడాదికోసారి తన పనితీరు మీద తానే సర్వే చేయించుకుంటారు. తన పరిధిలోకి వచ్చే కార్పొరేటర్లు, ఎంపీలపై కూడా పనిలో పనిగా ప్రశ్నలు వేయిస్తారు. ఎప్పుడూ 100కు 100 మార్కులతో పాస్ అవుతాను అన్నది ఈయన ధీమా. సరి అయిన ప్రత్యర్థి లేకపోవడం కూడా కలిసొస్తోంది. ఉన్నదానికి నేను ఇచ్చినప్పుడు ప్రజలకి హామీ ఇచ్చాను, డబల్ చేసి చూపెట్టాను. నేను కావాలంటే మీకు నేను ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా దానికన్నా అదనంగా ఇచ్చాను. ఇవాళ మంచినీళ్ళ సమస్య వచ్చినప్పుడు మూర్తి అన్ని కాన్సెన్లు కన్నా మంచినీళ్ళు మేము ఇలా డైలీ వాటర్ హైదరాబాద్ నగరంలో 50,000 కనెక్షన్ డైలీ వాటర్ ఇస్తే నా కాన్సెన్లో 7,000 మందికి ఇస్తున్నాం. ఇప్పటికి మనం ముందటి నుంచి నేను గవర్నమెంట్లోకి వచ్చిన నుంచి ఫాస్ట్గా వర్క్ చేయడం, డైలీ ప్రజలకు ఉన్న సమాజం తెలుసుకోవడం, ప్రజలకున్న సమాజం తెలుసుకుని కాకుండా కూడా ఉన్నటువంటి కేటీఆర్ దగ్గర కానీ, హరీష్ రావు దగ్గర కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ కన్సల్ట్ మాకు ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి వెళ్ళడం, ఎప్పుడూ ఉన్నటువంటి ఆర్ఎంబీలో బిల్డింగ్ ఉన్నటువంటి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్కి పట్టించుకోకపోతే మా కడియం సేవ దగ్గరికి వెళ్ళి 10 కోట్లు తీసుకొచ్చి శాంక్షన్ చేసి బిల్డింగ్ స్టార్ట్ చేశాం. అట్లా ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ బ్రహ్మాండం చేయడం ఆలోచన. ప్రోగ్రెస్ అంటే మనకు మనం కితాబునిచ్చుకోవడం కాదు కదా, జనం ఏమంటున్నారు అన్నదే ముఖ్యం నేతలకి. ఆ కోణంలో మాత్రం ఫుల్ మార్కులు రావడం లేదు. నియోజకవర్గంలోని తాగునీటి సమస్యకు పరిష్కారం వెతకలేకపోయారు ఎమ్మెల్యే. చాలా బస్తీలు మంచినీళ్ల కోసం అల్లాడుతున్నాయి. 2-3 రోజులకోసారి నల్లా నీళ్లు వస్తాయి. ఒక్కోసారి వాటిలో మురుగు కలుస్తుంది. పెద్ద వ్యాపార కేంద్రంగా మారిపోయిన కూకట్పల్లి నియోజకవర్గానికి ట్రాఫిక్ ఎప్పుడూ శాపమే. ఉదయం సాయంత్రం ఆఫీసు వేళల్లో ఇటువైపుగా వెళ్లాలంటే నరకం కనిపిస్తుంది. ట్రాఫిక్ కు పరిష్కారం ఎమ్మెల్యే పరిధిలోనిది కాకుండా సమస్యల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అది కూడా ప్రధానాంశమే అవుతుంది. రోడ్లు మిగిలిపోయినాయి, సీసీ రోడ్లు మిగిలిపోయినాయి. వేస్తామనే ఆలోచనలో ఇంతవరకు కార్యాచరణ కాలేదు. కానీ ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇంతవరకు స్కూల్ పిల్లలకైతే చాలా ఇబ్బంది ఉంది. వాటర్ ప్రాబ్లం తాగడానికి. ఇళ్ల మధ్య డ్రైనేజీలు పొంగడం ఇక్కడ సర్వసాధారణం. వర్షాకాలంలో పరిస్థితి మరీ ఘోరం. ఇక అక్రమ నిర్మాణాలకు అడ్డే లేదు. గల్లీలో సైతం 4-5 అంతస్తుల భవనాలు లేవు. నియోజకవర్గం మొత్తం మీద ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కూడా లేదు.
చెరువుల కబ్జా, కాలుష్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదంటున్నారు స్థానికులు. ఒకప్పుడు 100 ఎకరాల్లో కళకళ్లాడిన మైసమ్మ చెరువు ఇప్పుడు 30 ఎకరాలకు కుంచుకుపోయింది. ఈ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే బోయినపల్లి చెరువు 100 ఎకరాల నుంచి 40 ఎకరాలకు తగ్గింది. 40 ఎకరాలున్న ఐడియల్ చెరువు ఇప్పుడు 20 ఎకరాలైంది. జల వనరులను ఆక్రమించి భారీ భవనాలు కడుతున్నా చర్యలు మాత్రం లేవు. సమస్య చెరువులు కబ్జా కావడం మీరు మైసమ్మ చెరువు పూర్తిగా కబ్జా అయిపోయింది. 100 ఎకరాల పైన ఉంటుంది మేడం. మైసమ్మ చెరువు పూర్తిగా కంప్లీట్ కబ్జా అవుతున్నది. అధికారులు ఏమంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ స్థానికులు కానీ ఎవరు స్పందిస్తలేరు. ఇలాంటి అంశాలే విపక్ష నేతలకు ఆయుధంగా మారుతున్నాయి. సమస్యలు పరిష్కరించకుండా ఎప్పుడూ జనంలో ఉన్నామని అనిపించుకుంటే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. సత్తా ఉంటే టీడీపీకి రాజీనామా చేసి గెలిచి చూపించాలని సవాల్ విసురుతున్నారు. జనాలు తిరుగుతున్నాడు అంతే. జనాలకు కొరగబెట్టింది ఏముంది? జనాలు తిరగడం వల్ల లాభం ఏంది? జనాలకు ఏదైతే హామీ ఇచ్చిర్రో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిండ్రో అది అమలు పరుస్తున్నారు అనేది ముఖ్యమైన ప్రధానమైన సమస్య. ఇక్కడ పొద్దున్న లేస్తే తిరగడం అనేది అందరూ అంగీకరిస్తారు. తిరిగితే లాభం ఏంది? వాళ్ళ బాధలను పట్టించుకునే నాదున్నాడా? మాధవరం వలస వెళ్లడంతో నియోజకవర్గ బాధ్యతలు భుజానకెత్తుకునే నాయకుడే కరవయ్యాడు టీడీపీకి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలిచిన ఏకైక కార్పొరేటర్ శ్రీనివాసే ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద దిక్కయ్యారు. నాయకులు వెళ్లినా కేడర్ తమతోనే ఉందని గట్టిగా చెబుతున్నారాయన. లీడర్లే పోయారు కానీ కేడర్ మాత్రం ఏ ఒక్క కార్యకర్త కూడా మనస్ఫూర్తిగా అక్కడ పోయిన పరిస్థితి లేదు. కేడర్ అలాగే ఉంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా కూకట్పల్లిలో చాలా బలంగా ఉంది. ఏమన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు చూసి, అభివృద్ధి చూసి వాళ్ళు ఏమీ జనం వాళ్ళకు ఓటేయలేదమ్మా. వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు ఓటేయడానికి? కాకపోతే ప్రలోభ పెట్టారు. డబుల్ బెడ్రూమ్లను లేదా ఇంకోటనో అధికార దుర్వినియోగం వల్ల గెలిచారు తప్పితే ఏదో మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ అలా ఉండకపోవచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉపాధి కోసం వచ్చే కూలీలు ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా ప్రభుత్వ పథకాలు మాత్రం అందడం లేదు అన్నది వారి ఆరోపణ. ఎమ్మెల్యే పార్టీ మారడాన్ని కూడా వీరు తప్పుపడుతున్నారు. ఈ వాటర్ లైన్ ఒకటి కొత్త లైన్ వేస్తున్నారంట. ఆ లైన్ అయితే ఇప్పుడు జూన్ వరకు అయితే మీకు వాటర్ పుష్కలంగా వస్తాయి అంటున్నారు. అప్పటి వరకు అయితే కొద్దిగా ఎండాకాలం కదా, వేసవి కాలం కాబట్టి అప్పటి వరకు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఆ తర్వాత వాటర్ది ఏం ప్రాబ్లం ఉంటుంది, క్లియర్ అయిపోతుంది అని చెప్తున్నాడు ఎమ్మెల్యే. వేస్తాం ఎమ్మెల్యేకు 70-75 80-85 దాకా. ఇంతవరకు ఇలాంటి ఎమ్మెల్యే ఇక్కడ లేడు. జనార్దన్ రెడ్డి ఉండే, ఆయన తర్వాత ఈయననే. ప్రజలంటే చిన్న వాళ్ళకు, బీద వాళ్ళకు చూసే నాయకుడిన మంచివాడు. ఎప్పుడు పిలిచి అప్పుడు వస్తాడు, సమస్యలు తెలుసుకుంటాడు. అని 85% మార్కులు వేసినా తక్కువనే. నియోజకవర్గ స్థానిక సమస్యలకు తోడు ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన వారికి మరో ఇబ్బంది కూడా ఉంది. పరిష్కారం చూపుకుంటే రాబోయే రోజుల్లో అదే ఎమ్మెల్యే ఓటు బ్యాంకు గండి కొట్టే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారిలో 26 కులాలు ఏపీ బీసీ జాబితాలో ఉన్నాయి. అవి తెలంగాణలో ఓసీ లిస్టులోకి ఎక్కాయి. ఇక్కడ కూడా బీసీలో చేర్చాలన్న డిమాండ్ బలంగా ఉంది. శ్రీకాకుళం నుంచి వచ్చినా కానీ మాకేమి ఎవరు ఇస్తలేదు. ఎవరికి వెళ్ళి అడిగితే మాకు ఇది తెలియదు. ఏమంటే అది ఎవరు ఇది ఇస్తామో అది ఇస్తామో వేస్తారు కానీ ఎవ్వరు ఇవ్వలేదు. అన్ని ప్రూఫ్లు ఎక్కడ, ఓటు హక్కు ఇక్కడే, అన్ని మొత్తం ఎక్కడ ఉన్నాయి. పిల్లలు పుట్టేది ఎక్కడ, ఇంకా మేమేం చేయాలి? మాధవరం కృష్ణారావు జనం మధ్య ఉంటారన్న మంచి పేరుతో పాటు సెటిల్మెంట్స్ చేస్తారన్న బ్యాడ్ ఇమేజ్ కూడా ఉంది. ఈ ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదంటున్నారాయన. సెంటిమెంట్ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు అన్నది మాధవరం ఛాలెంజ్. చెరువుల కబ్జాలు అరికట్టే ప్రయత్నం చేస్తున్నానంటున్నారు. అనుకో ఎవరైనా నిరూపించేటట్టుంటే ఖచ్చితంగా నేను దానికి సిద్ధం. సెటిల్మెంట్ కాదు, నేను కబ్జా నిరూపించిన రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చిన ఫస్ట్ జైలు అయిన తర్వాత నా మీద ఏదైనా కబ్జా ఉన్నట్టుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎవరైతే నా ఆరోపణ చేసిందో ఆ రోజు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తే చాలా చేసింది. దమ్ముడు నిరూపిస్తూ నేను ఇంట్లో పనిచేస్తానని చెప్పాను. నిరూపించుకోలేకపోయాడు. బలమైన ప్రత్యర్థి లేకపోవడం ఎమ్మెల్యేకు బాగా కలిసి వచ్చే అంశమైనా గత ఎన్నికల్లో టీడీపీకి అండగా ఉన్న ఓటు బ్యాంకు ఈసారి ఎటువైపు మొగ్గుతుందన్నది క్వశ్చన్ మార్క్. ఆ ఓట్ల మొగ్గు మీదే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అందుకే పని చేసినా చేయకున్నా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నేను మీ వాడినే అన్న ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు మాధవరం.